హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి నర్సరీ అండి. కొన్ని అరటి మొక్కలని, అలాగే కొన్ని ఫ్రూట్స్ మొక్కలేవైనా కొన్ని తీసుకొద్దామని చెప్పేసి నర్సరీకైతే వెళ్ళామనమాట. అక్కడ చూస్తున్నారు కదా! ఎన్ని పూల చెట్లున్నాయో, అలాగే ఇవన్నీ మందారం చెట్లండి. చక్కగా ఇవొచ్చేసి దానిమ్మ చెట్లనమాట. దానిమ్మ చెట్లు చూడండి చిన్న చిన్న చెట్లకే మంచిగా పూలనేవి వచ్చాయనమాట. ఇవి హైబ్రిడ్ చెట్లన్నారు. అందుకని చెప్పేసి నాకైతే ఇక్కడ ఒక దానిమ్మ మొక్కయితే నచ్చిందండి. చక్కగా అందులోంచి ఒక దానిమ్మ మొక్కనైతే తీసుకున్నాను. నేను ఇటు సైడ్ దానిమ్మ మొక్కల్ని చూస్తూ ఉంటే, అటు సైడ్ మా హస్బెండ్ పిల్లలొచ్చేసి అరటి మొక్కలైతే చూస్తున్నారండి. మా హస్బెండ్ అయితే అరటి మొక్కలు కొన్ని తీసుకున్నారు. ఒక 4 కన్నా ఎక్కువే తీసుకున్నారనమాట. పిల్లలొచ్చేసి గార్డెన్ అంతా తిరుగుతున్నారు. అక్కడ నర్సరీ అంతా కూడా తిరిగి అవి మమ్మీ, ఇవి మమ్మీ అని చెప్తున్నారు. వాళ్ళకి నచ్చిన పూల మొక్కలు, పండ్ల మొక్కలైతే చూయిస్తూ ఉన్నారు. ఇవి చూసారా? ఇవి టేబుల్ రోజా చెట్లనమాట. ఈ విధంగా అయితే మొత్తానికి కొన్ని అరటి మొక్కల్ని, అలాగే ఒక దానిమ్మ మొక్కనైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు ఈ అరటి మొక్కల్ని మనం ఫస్ట్‌లో ఒక అరటి మొక్క ప్లాంటింగ్ చేసాం చూడండి. ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు ఐడియా ఉండుంటుంది. ఆ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఈ విధంగా అయితే అరటి మొక్కలన్నిటిని నాటుదామని చెప్పేసి మా హస్బెండ్ అయితే తవ్వుతున్నారండి మట్టిని. ఆల్రెడీ అక్కడ కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా అవి డిస్టర్బ్ అవ్వకుండా ఇలాగ తవ్వుతున్నారు. నేనైతే ఈ వీటికున్నటువంటి ఈ బ్లాక్ కలర్ గ్రో బ్యాగులనైతే తీసేస్తున్నాను. నేను ఈ బ్యాగ్‌నైతే కట్ చేయనండి. కట్ చేసి పడేయను. చిన్నగా తీస్తాననమాట. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వీటిలో ఏవైనా సీడ్స్ కానీ చిన్న చిన్న మొక్కలు ఏవైనా నాటుకోవడానికి మట్టి వేసి యూజ్ అవుతుందని నేనైతే ఇది చినిగిపోకుండా తీస్తాననమాట. ఈ విధంగా మా హస్బెండ్ అయితే తవ్వుతూ ఉన్నారు. ఇవి చెట్టు నాటడానికి నేనైతే ఇవన్నీ కూడా బ్యాగ్‌లోంచి చెట్లను బయటికి తీసి ఒక్కొక్క చెట్టునైతే ఇలాగ నాటుతూ ఉన్నానండి. ఈ విధంగా అన్ని అరటి చెట్లు నాటేసిన తర్వాత చివరగా ఒక దానిమ్మ చెట్టుని కూడా ఈ విధంగా అయితే నాటేసాము. చూసారు కదండీ! ఈ విధంగా చెట్లన్నీ నాటేసిన తర్వాత వీటికైతే వాటర్‌నైతే ఇచ్చాము. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఇంకో జామ మొక్క కూడా తీసుకొచ్చారండి. చూసారా ఎంత పెద్దగుందో జామ మొక్క. ఇది మస్తు కాస్టే పడిందండి. ఈ జామ మొక్కను కూడా ఈ మెంతికూరలకి పక్కన ఈ విధంగా నాటేసాము. చూసారు కదండీ! మొత్తం ఇది అరటి తోటనమాట. అక్కడక్కడ దానిమ్మ చెట్లు, అలాగే ఈ జామ చెట్టు ఒకటి, ఇంకా నెక్స్ట్ ఇటువైపు ఆకుకూరలన్నీ వేసామండి. చాలా బావుంది కదా! ఇది మా చిన్న సైడ్ గార్డెన్ అనమాట. ఇది ఒక అరటి తోటలాగా అయితే వచ్చేసింది. ఓకే అండి. చూసారు కదా! వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి, మీకు గనక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. పక్కనున్న బెల్ సింబల్‌ని అయితే క్లిక్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.